62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఆల్మోస్ట్ ఒక 15 lakh న్యూ కేసెస్ వస్తున్నాయి మనకి యాక్చువల్గా క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. అదే రకంగా ఆల్మోస్ట్ 9 lakh పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్. రాను క్యాన్సర్ కేసులు పెరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? వీటిని మనం ఏమన్నా ప్రివెంట్ చేయగలమా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒకప్పుడేమో హార్ట్ అటాక్స్ వర్ ద మేజర్ థింగ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్, దీస్ ఆర్ ద మేజర్ కాజెస్ ఉండేవి. చనిపోవడానికి డెత్ రావడానికి కారణాలు ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. లాస్ట్ 2 decadesలో కారణాలు కంప్లీట్గా చేంజ్ అవ్వడం చూస్తున్నాము. క్యాన్సర్ హెస్ టేకెన్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరగడము, అలాగే డెత్ రేట్ కూడా క్యాన్సర్తో రావడం కూడా ఇటీవల చూస్తున్నాము. మీరు 20 years బ్యాక్ ఏ హాస్పిటల్ వాళ్ళ ప్రమోషన్ కూడా, కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా దే ఆల్వేస్ యూస్ టు ప్రమోట్ అబౌట్ హార్ట్ అటాక్స్ అండ్ యాంజియోగ్రామ్స్, కార్డియక్ సర్జరీస్, ఇవన్నీ ప్రమోట్ చేసేవాళ్ళు. అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ అనేవి ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడో ఒక మూలాన చిన్న డిపార్ట్మెంట్ లాగా ఉండేది. ఇప్పుడు చూడండి, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్, ప్రతి టౌన్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్స్ క్రాప్ అవుతున్నాయి. So that is itself is an evidence to say that cancer incidence has grown up significantly. So unfortunately, I would say most of it is a westernization అండి. భారతీయులందరూ వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేయడం మూలాన, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం మూలాన వెజిటేరియన్ తగ్గిపోవడము, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ బాగా ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ ది మేజర్ కాజ్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అండి. ఎన్విరాన్మెంట్ హ్యాస్ హార్డ్లీ 2 to 3%. But majority of it is a dietary habits, minimal exercise. So these are the 2 major factors. And the third most important is smoking. వివిధ దేశాల్లో స్మోకింగ్ ఇన్సిడెన్స్ తగ్గడం చూస్తున్నాము, మన దగ్గర ఎక్కువ అవడం చూస్తున్నాం. సో స్మోకింగ్ కానీ టొబాకో చివింగ్ ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గరనే టొబాకో చివింగ్ అలవాటు ఎక్కువగా ఉంటుంది. సో టొబాకో చివింగ్ అండ్ స్మోకింగ్ కాంట్రిబ్యూట్ టు 33% ఆఫ్ ద టోటల్ క్యాన్సర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు దాన్ని అరికట్టట్లేదు. యాంటీ టొబాకో క్యాంపెయిన్ ప్రతి సంవత్సరము ప్రోగ్రాంల ద్వారా యాంటీ టొబాకో క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము. బట్ ఇది ఎట్లా ఉంటుందంటే, మీకు చేతికి చాకు ఇచ్చి పొడిచిన తర్వాత చూస్తాము అన్నట్టు ఉందన్నమాట. సో యు గివింగ్ లైసెన్స్ అండ్ యు ఆర్ ప్రమోటింగ్ టొబాకో. ద టొబాకో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ప్రమోటింగ్ టొబాకో. బీడి తాగడము, బీడి ప్రిపేర్ చేయడము, అది వాళ్ళకి పాయిజన్ తయారు చేయడానికి కూడా మన గవర్నమెంట్ పర్మిట్ చేస్తున్నారు. బట్ క్లియర్లీ మీకు వచ్చే రెవెన్యూ, మీరు ప్రమోట్ చేసి టొబాకో తోటి వచ్చే రెవెన్యూ కంపేర్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు ఆర్ స్పెండింగ్ టు ట్రీట్ క్యాన్సర్ ఈజ్ ఈవెన్ మోర్. సో యు ఆర్ ట్రయింగ్ టు గెయిన్ మనీ ఎట్ వన్ కార్నర్, బట్ యాక్చువల్లీ యు ఆర్ లూజింగ్ మనీ బై ట్రీటింగ్ పేషెంట్స్. ఎవరికైతే ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళే ట్రీట్మెంట్ తోటి మనం ఖర్చులు ఎక్కువ పెడుతున్నాం. సో మీరు ఆ టొబాకోని బ్యాన్ చేయగలిగితే అండ్ టొబాకో చివింగ్, ఈ గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ బ్యాన్ చేయగలిగితే మనం 33% ఆఫ్ ద క్యాన్సర్స్ని తగ్గించడానికి, మీరు ఇప్పుడు 15 లక్షల క్యాన్సర్స్ అన్నారు, దాంట్లో 5 lakh cancers are because of tobacco.